చూడమ్మా ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ లో ఏ ఎక్సైజ్ కంప్లీట్ అవుతున్నప్పుడు 11.2 లో ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయింది. ఎక్సైజ్ 11.2 అందులో మనకి ఏ సమ్ కంప్లీట్ అయింది, ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దామా. సెకండ్ క్వశ్చన్, చూస్ ద రైట్ ఆప్షన్. చూస్ ద రైట్ ఆప్షన్. Right option and justify your choice. ఇందులో ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏ sin 60 degrees, B cos 60 degrees, C tan 30 degrees, D sin 30 degrees. ఫస్ట్ అందులో మనకి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ 2 tan 30 degrees, 2 tan 30 degrees divided by 1 plus tan square 45, tan square 45 degrees. అంటే ఏంటి చూడగానే కొంతమంది ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ టిక్ పెట్టేస్తారు. మరి వాళ్ళందరూ ఇక్కడ జస్టిఫై యువర్ చాయిస్ దాని గురించి కంపల్సరీ ఏదో చెప్పాలి కదా. మరి ఒకసారి చూడండి, 2 tan 30 degrees divided by 1 plus tan square 45 degrees ని వాల్యూ ఫైండ్ చేస్తాను. 2 tan 30 degrees divided by 1 plus tan square 45 degrees is equal to 2 into tan 30. tan 30 ఏంటంటే మనకి త్రీ బాక్స్ లో దగ్గర 1/√3 divided by 1 plus tan square. tan square అనవసరం ఇక్కడ tan 45 వాల్యూ హోల్ స్క్వేర్ చేయాలి. tan 45 వాల్యూ ఎంత 1 హోల్ స్క్వేర్. చూడండి సార్, 2 1 जा 2, 2 1 जा 2 అలా ఉంచాను క్యాన్సిలేషన్ ఉంటుంది. 2 into 1/√3 divided by 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2, 2 ఏమవుతుంది క్యాన్సిల్. ఒకవేళ మీరు న్యూమరేటర్ పొజిషన్ తీసుకెళ్ళినప్పుడు క్యాన్సిలేషన్ ఇవాళ ఇది డినామినేటర్ పొజిషన్ 2/1 1 అనుకోండి. న్యూమరేటర్ పొజిషన్ లో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ పొజిషన్ లో కూడా ఫ్రాక్షన్ ఉంది అనుకోండి. అప్పుడు 2 వాల్యూస్ ఏమవుతాయి న్యూమరేటర్స్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఆ టైప్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. మీ క్యాన్సిలేషన్ రాదని చెప్పిన ఏం చెప్పారు కదా 2 into అదే మన మల్టిప్లికేషన్ వాల్యూ ఇవ్వమని చెప్పాను. 2 టైమ్ 2 ఏమవుతుంది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా వాల్యూ వస్తుంది కదా 1/√3. మరి 1/√3 అనేది ఇక్కడ ఉన్న యాంగిల్ చూడండి సార్, ఇక్కడ మనకి 1/√3 యాంగిల్ వస్తుంది tan 30 degrees వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ ఎంత tan 30 degrees. 1/√3 అనే వాల్యూ tan 30 degrees వస్తుంది కాబట్టి ఇది ఫైనల్ ఆన్సర్ ఎంత 2 tan 30 degrees divided by 1 plus tan square 45 degrees వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది tan 30. అంటే ఇక్కడ ఆప్షన్ ఏంటి సి. అది మనకి నోట్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం జ్ఞానం ఉండే ఆలోచిస్తున్న వాళ్ళు sin 60 cos 60 sin 30 చూసి ఏదో దాన్ని తీసి పెడతారు tan చూడరు అట్లా. అందుకే ఆన్సర్ కూడా రైట్ అని కూడా చెక్ చేసుకున్నాక అప్పుడు అందులో కరెక్ట్గా చాయిస్ లో ఏ బిట్ రైట్ వస్తుందో దాని ఆప్షన్ ఎంచుకోవాలి మనం. నెక్స్ట్ చూద్దాము. సెకండ్ పాయింట్ మనకి 1 minus tan square 45 degrees divided by 1 plus tan square 45 degrees. ఇక్కడ ఉన్న చాయిస్ చూడండి, ఏ ఎంత ఇచ్చాడో tan 90, B వాల్యూ 1, C వాల్యూ sin 45 degrees, D వాల్యూ 0. ఇది ఫస్ట్ బిట్ కేమో చాయిస్ అంటే 4 ఇచ్చాడు కదా అందులో 1 రైట్ అయింది. సెకండ్ బిట్ కేమో ఇచ్చాడు కదా 1 minus tan square 45 degrees divided by 1 plus tan square 45 degrees ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్లో tan 90 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, sin 45 0 ఇచ్చాడు. ఏ వాల్యూ రైట్ అవుతుంది చూడండి సార్. గివెన్ ఎంత 1 minus tan square 45 degrees divided by 1 plus tan square 45 degrees. చూడగానే ఆన్సర్ వస్తుంది. ఎలాగంటే tan square ఎంత tan 45 1 స్క్వేర్ అంటే 1 minus 1 0 ఎనీథింగ్ 0 అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత 0. కానీ 0 ఎలా వస్తుంది చూపించాలి. ఇక్కడ ఆన్సర్ ఏంటి 0. ఆ 0 ఎలా వస్తుంది చూపిస్తుంది చూడండి. 1 minus tan square 45 ఎంత 1 whole square divided by 1 plus tan 45 ఎంత 1 whole square.
1 minus 1 square ఎంత 1 1 plus 1 1 minus 1 అంటే 0 divided by 2 ఇది కూడా ఎంత 0 by anything అంటే కింద ఏ వాల్యూ ఉందో మనకు అనవసరం 0 by any value ఇది ఎక్కడ ఎంత అవుతుంది 0 అలాగని చెప్పి 2 by 0 0 అంటే పదదు 2 by 0 0 లేదు ఇంతలో 0 అంటే అసలు డివిజన్ లేదు అంటే నాట్ డిఫైన్ ఇక్కడ 2 పాయింట్స్ అయ్యి కంప్లీట్ అయింది then opposite right 1 minus tan square 45 degrees divided by 1 plus of tan square 45 degrees next third point చూడమ్మా ఇందులో థర్డ్ పాయింట్ ఏముందంటే 2 tan third point 2 tan 30 degrees divided by 1 minus tan square 30 degrees 2 tan 30 degrees divided by 1 minus tan square 30 degrees దీనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఏ డిస్కషన్ ఇక్కడ ఏ వాల్యూ cos 60 sin 60 cos 60 degrees sin 60 degrees next tan 60 sin 30 tan 60 degrees sin 30 degrees ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు 4 ఆప్షన్ మనకి వాల్యూ ఏదైతే ఇచ్చామో సారీ గివెన్ వాల్యూ ఎంత 2 tan 30 degrees divided by 1 minus tan square 30 degrees ఇది ఆల్రెడీ ఫార్ములా మనకి 2 tan theta by 1 minus tan square theta 2 tan theta by 1 minus tan square theta అనేది ఫార్ములా ఏంటి tan 2 theta అంటే tan 60 tan 2 into 30 tan 2 into 30 అంటే 2 30 60 అవుతుంది tan 60 ఆన్సర్ ఇది ఆన్సర్ ఏంటి tan 60 ఎలా అవుతుందో చూద్దాం సార్ చూడండి 2 into tan 30 ఎంత 1 by root 3 divided by 1 minus tan 30 ఎంత 1 by root 3 whole square 1 by root 3 whole square అక్కడ ఎల్సిఎం కట్టుకోండి 2 1 2 divided by root 3 by 1 minus ఇక్కడ ఫ్రాక్షన్ సెపరేట్ చేస్తాం చూస్తే 1 square 1 by root 3 whole square ఎంత 3 2 divided by root 3 by చూడండి ఇక్కడ ఎల్సిఎం కట్టుకోండి ఎల్సిఎం ఎంత అవుతుంది 3 3 1 3 మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం సరిపోయింది కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 1 మరి ఇది ఫ్రాక్షన్ కదా ఈ యొక్క డినామినేటర్ ఇక్కడ చూడండి ఇది ఫ్రాక్షన్ సింబల్ లో ఇదేంటి డినామినేటర్ ఈ డినామినేటర్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ అవుతుంది దాని రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది దాని రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది ఏమవుతుంది 2 by root 3 into ఇక్కడ వచ్చేలా సార్ సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత 3 minus 2 2 by 3 2 by 3 వాల్యూ అవుతుంది రివర్స్ అంటే 3 by 2 ఇక్కడ మన ఫైనల్ వచ్చే వాల్యూ ఎంత 3 minus 1 2 by 3 2 by 3 రెసిప్రోకల్ ఎంత అవుతుంది 3 by 2 ఇక్కడ 2 ఏమైంది క్యాన్సిల్ మరి ఇది సింగిల్ వాల్యూ ఇదేమో రూట్ వాల్యూ కానీ చూస్తే ఉన్న రెండు కూడా సేమ్ వాల్యూస్ కానీ ఇక్కడ రూట్ సింబల్ ఒకటే క్యాన్సిల్ కాబట్టి రూట్ వాల్యూ సింగిల్ వాల్యూ ఎంత టైమ్స్ అవుతుంది రూట్ టైమ్స్ ఒక రూట్ వాల్యూ సింగిల్ వాల్యూలో ఎంత టైమ్స్ అవుతుంది రూట్ టైం క్యాన్సిల్ అవుతుంది రూట్ ఎండ్ వాల్యూ 3 ద ఫైనల్ గా ఎంత అవుతుంది రూట్ 3 కానీ రూట్ 3 ఏ యాంగిల్ చూడలేక మనం ఇక్కడ చూడండి సార్ cos 60 ఎంత జనరల్ వాల్యూ 1/2 అంటే కాదు sin 60 ఎంత రూట్ 3/2 ఇది కూడా కాదు sin 30 1/2 ఇది కూడా కాదు ఇంక బ్యాలెన్స్ ఎంత రూట్ 3 అనేది tan 60 రూట్ 3 అనే వాల్యూ ఎంత అవుతుంది tan 60 డిగ్రీ వాల్యూ ఎంత రూట్ 3 ద ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది ఇక్కడ tan 60 ఇక్కడ మనకి ఈ సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్ ఏమంటే evaluate values అంటే ఇక్కడ sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees sin 60 ఉంది cos 30 sin 30 cos 60 అడిగింది ఏంటి ఇక్కడ క్వశ్చన్ what is the value of ఏ వాల్యూ అడిగాడు sin 60 plus 30 degrees what can you conclude
కంక్లూడ్ ఆ టూ వాల్యూస్ కట్టి రిలేషన్ ఫామ్ చేస్తాం. ఆన్సర్ ఉన్నా సార్ గివెన్ ఏంటంటే ఇక్కడ sin 60 cos 30 plus sin 30 cos 60 అంటే కాబట్టి ఒకసారి తీసుకుంటే ఏంటి sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees is equal to అక్కడ కంటిన్యూ చేసి సరిపోతుంది కిందకి అంటే cos sin 60 ఎంత √3/2 sin 60 degrees ఎంత √3/2 into cos 30 వాల్యూ కూడా ఎంత √3/2 sin 60 √3/2 cos 30 వాల్యూ కూడా ఎంత √3/2 plus sin 30 1/2 into cos 60 1/2 ఇక్కడ √3 ఎంత అవుతుంది 3 divided by 2 2 4 ఎప్పుడైనా 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అనుకోండి ఏం చేయాలి న్యూమరేటర్ చేయాలి డినామినేటర్ చేయాలి √3 ఎంత 3 డివైడెడ్ బై 2 2 ఎంత 4 ప్లస్ 1 1 1 డివైడెడ్ బై 2 2 ఎంత 4 చూడండి ఇక్కడ డినామినేటర్ పోర్షన్ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 4 వేసి ఇక్కడ న్యూమరేటర్ వాల్యూస్ ఎంత 3 + 1 ఇది ఎప్పుడు వేసుకోండి 3 + 1 is equal to 3 + 1 ఎంత 4 డివైడెడ్ బై 4 ఇది కూడా ఎంత అవుతుంది అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది ఫైనల్ గా therefore sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees is equal to 1 ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏం అడిగాడు ఇక్కడ ఇంకో పాయింట్ అడిగాడు ఏంటో పాయింట్ చూడండి sin 60 plus 30 sin 60 degrees plus 30 degrees is equal to యాడింగ్ ఎంత వస్తుంది sin 90 degrees వస్తుంది యాడింగ్ ఎంత 60 plus 30 ఎంత 90 plus sin 90 వాల్యూ ఎంత 1 అంటే sin 60 degrees plus 30 degrees వాల్యూ is equal to ఎంత 1 వస్తుంది కాబట్టి ఇది ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1 and 2 కంప్లీట్ చేసుకోండి 1 and 2 కలిసి వస్తే ఫస్ట్ ఈక్వేషన్ లో ఆ వాల్యూ 1 వచ్చింది సెకండ్ వాల్యూ ఫైండ్ అవుట్ దాని వాల్యూ కూడా 1 వచ్చింది రైట్ సైడ్ ఈక్వల్ లెఫ్ట్ సైడ్ కూడా ఇవ్వాలి ఈక్వల్ అవ్వాలి ఏంటి చూడండి sin 60 degrees plus 30 degrees is equal to sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees ఎందుకు ఇలా వచ్చింది మన దగ్గర ఫార్ములా ఉంది ఏంటా ఫార్ములా sin a plus b అనుకున్న ఫార్ములా ఏంటి sin a plus b is equal to sin a cos b plus cos a आप sin इच्छा cos a కావాలి cos a sin b వాడి ఇచ్చిన ప్రాసెస్ అలా ఇచ్చారు కానీ మనకి అదే ఫార్ములా మాత్రం అది యూజ్ చేయాలి మీరు అదే కావాలనుకుంటే అది రాసుకోవచ్చు ఉదాహరణ పెట్టి sin a cos b దీని రెఫరెన్స్ లో మనకు ఉన్నది కదా sin b కాబట్టి sin b cos b ఫార్ములా ఇంట్లో కూడా సైన్ యాంగిల్స్ లో చేంజ్ అవ్వాలి తప్ప ఇవి చేంజ్ అవ్వకూడదు ఏబీ పొజిషన్ ఏబీ ఉండాలి ఇక్కడ సైన్ కాస్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం రావాలి కాస్ సైన్ రావాలి ఇది మన ఫార్ములా కానీ వాడు మనకి ఇచ్చిన క్వశ్చన్ లో sin 30 cos 60 ఇచ్చాడు సైన్ అన్నాడు కానీ సైన్ రాసి ఇక్కడ 30 డిగ్రీస్ ఏం చేయాలి ఇంటికి లెక్క బి అంటే sin b ఇక్కడ cos 60 అను 60 డిగ్రీస్ ఉన్న యాంగిల్ ఎంత ఏ అది యూజ్ చేస్తున్నాం అండి రెండు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఫార్ములా నెక్స్ట్ క్వశ్చన్ అన్నమా Next question. Fourth question on it. Is it right to say cos 60 plus 30 degrees is equal to cos 60 degrees cos 30 degrees minus sin 60 degrees sin 30 degrees ఏదైనా మన ఫార్ములా యూజ్ చేయాలంటే వాడు అడిగింది అది రైట్ రాంగ్ అన్నాడు కాబట్టి ముందు లెఫ్ట్ సైడ్ వాల్యూ కంటే రైట్ సైడ్ వాల్యూ కంటే ఈక్వల్ చూపిస్తే
అది కంపల్సరీ ఏమవుతుంది రైట్ అవుతుంది. అయితే ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి. ఒక ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ కి ఈక్వల్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది LHS, రైట్ సైడ్ ఏమవుతుంది RHS. అంటే LHS వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, RHS వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆ టూ వాల్యూస్ ఈక్వల్ అనుకోండి అప్పుడు ఫైనల్ గా మనకి ఈక్వేషన్ కూడా ఏమవుతుంది ఈక్వల్ ప్రూవ్ చేయొచ్చు. LHS వాల్యూ ఎంత cos 60 degrees plus 30 degrees. మరి cos 60 plus 30 ఎంత 90. మరి cos 90 వాల్యూ ఎంత 0. cos 90 వాల్యూ ఎంత cos 90 degrees వాల్యూ ఎంత 0. అంటే LHS ఏమవుతుంది ఇక్కడ 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఏం చేశారు చూసారు అక్కడ ఈక్వేషన్ పార్ట్ లో లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ తీసుకున్నాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ cos 60 plus 30 యాడ్ ఎంత 90 అంటే cos 90 వాల్యూ ఎంత 0. LHS వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. సెకండ్ చూడండి RHS ఏముంది రైట్ సైడ్ cos 60 cos 30 ప్లస్ sin మైనస్ sin 60 degrees sin 30 degrees. ఇది cos ఫార్ములా కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ రావాలి. అదే sin ఫార్ములా అనుకోండి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, అందులో ప్లస్ ఫార్ములా యూజ్ చేశాను. కానీ ఇక్కడ ఏంటి ప్లస్ కి ఏంటి ఆపోజిట్ మైనస్. మీరు పొరపాటున కదా ఫార్ములా మైనస్ ఇచ్చారని చెప్పి దాన్ని ప్లస్ కింద మార్చేసుకుంటే సంక్రాంతి అవుతుంది. cos 60 వాల్యూ ఎంత 1/2. cos 30 వాల్యూ ఎంత √3/2. cos 60 ఎంత 1/2. cos 30 ఎంత √3/2 మైనస్ sin 60 ఎంత √3/2 ఇంటూ sin 30 ఎంత 1/2. ప్రోడక్ట్ చేస్తే ప్రోడక్ట్ కలగా 1 × √3 ఎంత √3 1 × √3 ఎంత √3 2 2 ఎంత 4 మైనస్ √3 1 ఎంత √3 డివైడెడ్ బై 2 2 ఎంత 4. చూడండి సేమ్ వాల్యూస్ అక్కడ a మైనస్ a 0 2 మైనస్ 2 0 3 మైనస్ 3 0. అలాగే ఇక్కడ ఏమవుతుంది వాల్యూ ఈక్వల్ కాబట్టి సింబల్ ఇక్కడ మైనస్ ఉంది. సేమ్ వాల్యూలో క్యాన్సిలేషన్ ఎంత అవుతుంది 0. ఏ వాల్యూ కట్ అవుతుంది ఇక్కడ RHS ఫ్రమ్ 1 and 2 చూడండి సారీ 1 లో ఇది LHS ఇది RHS. LHS వాల్యూ 0 అవుతుంది, RHS వాల్యూ కూడా 0 అవుతుంది కాబట్టి therefore LHS ఎంత RHS. మరి LHS కూడా RHS లాగా అసలు LHS ఏంటి వాల్యూ cos 60 degrees plus 30 degrees is equal to cos 60 degrees cos 30 degrees minus sin 60 degrees sin 30 degrees. దీనికి ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి cos a plus b is equal to cos a cos b minus sin a sin b అని ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ మనకి 4 సమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 5th సమ్ చూడమ్మా. నెక్స్ట్ 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ లో మనకి క్వశ్చన్ ఏమి చెప్తున్నా సార్ in right angle triangle triangle PQR triangle PQR right angle at Q
right angle is at Q and PQ is equal to PQ is equal to 6 centimeter. Angle RPQ is equal to 60 degrees. Determine the length of QR and PR. QR and PR. QR and PR. ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్ అయింది ఆల్రెడీ. ఆ టైం అయితే చేసినామా లేదు, మనం మోడల్ చేస్తున్నామా లేదు ఒకసారి చూడండిమా. ఏదైతే మనకు అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, గివెన్ మెథడ్స్ ఆర్ రీడ్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఏంటది? ట్రయాంగిల్ PQR. ఎక్కడ ఉంది రైట్ యాంగిల్? అట్ Q. Q బట్ Q యూజ్ చేసుకోండి. Q రైట్ యాంగిల్. అనదర్ పాయింట్ చూడండి, PQ. PQ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్ ఇచ్చాడు. PQ ఎంత? 6 సెంటీమీటర్. ఇంకేముంది ఇక్కడ? RPQ. PQ మిడిల్ ఏముంది ఇక్కడ? మిడిల్ లో P ఉంది కాబట్టి యాంగిల్ ఎంత ఇక్కడ? 60. మిడిల్ ఏలాగా ఉంటుంది? మిడిల్ లో P ఉంది కాబట్టి P యాంగిల్ ఎంత? 60 ఇచ్చాడు కాబట్టి P యాంగిల్ 60 యూజ్ చేసావు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? R. PQR. ఏ ఫైండ్ చేయడం ఇక్కడ? QR. ఈ వాల్యూ కావాలంట. PR. ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఈ టూ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఒకసారి చూడండి, మనకి గివెన్ ఏంటిరా? గివెన్ ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ Q ఈజ్ కూడా ఎంత? 90 degrees. మరి రైట్ యాంగిల్ ఈజ్ అట్ Q అన్నా కాబట్టి రైట్ యాంగిల్ అట్ Q అంటే ఏమవుతుంది? ఆ Q యాంగిల్ కంపల్సరీ అవుతుంది, 90 అవుతుంది. అలాగే యాంగిల్ RPQ ఈజ్ కూడా ఎంత? 60 degrees. అది గివెన్ కూడా ఇచ్చాడు. గివెన్ PQ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. జనరల్ గా యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఇదేంటిది? ఎక్సెల్ సైడ్. ఇదేంటిది? హైపోటెన్యూస్. ఏం ఫైండ్ చేయమన్నాడు ఇక్కడ? QR కావాలి క్వశ్చన్ మార్క్, PR కూడా కావాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. ఏ వాల్యూస్ అయితే ఫైండ్ చేయమన్నాడు ఆ వాల్యూస్ కి క్వశ్చన్ మార్క్ యూజ్ చేశాను. మనకి ఇక్కడ సూటబుల్ మెథడ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఏంటి? ఎక్సెల్ సైడ్ ఉంది, యాంగిల్ ఉంది. ఎక్సెల్ సైడ్ యాంగిల్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆపోజిట్ సైడ్ కడతాను అనుకో, ఎక్సెల్ సైడ్ ఆపోజిట్ ఉన్న వాల్యూ యూజ్ చేసుకోవాలి. ఏంటిది? tan. ఫస్ట్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ PQR ఏమి యూజ్ చేస్తున్నాం ఇక్కడ? tan P is equal to P ఆపోజిట్ అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఎక్సెల్ సైడ్. మరి ఆపోజిట్ సైడ్ ఉన్న సింబల్ ఏంటి? tan P is equal to ఆపోజిట్ సైడ్ ఉన్న సింబల్ ఏంటి? QR డివైడెడ్ బై ఎక్సెల్ సైడ్ ఉన్న సింబల్ ఏంటి? PQ. మరి ఇక్కడ tan P అనే కదా, tan P అంటే ఇక్కడ ఆ P కు ఉన్న వాల్యూ ఎంత? 60 degrees. tan P అన్నాం, P అంటే వాల్యూ ఎంత ఇక్కడ? ఆల్రెడీ P దగ్గర ఉన్న యాంగిల్ 60 అన్నా కాబట్టి P ప్లస్ యూజ్ చేయాలి, ఇక్కడ 60 డిగ్రీ యూజ్ చేయాలి. సైడ్స్ వాల్యూస్ ఎంత ఇక్కడ? QR డివైడెడ్ బై PQ. మన దగ్గర వాల్యూస్ ఎంత చేయాలి? tan 60 డిగ్రీ వాల్యూ ఎంత? tan 60 డిగ్రీ వాల్యూ √3. tan 60 డిగ్రీ వాల్యూ ఎంత? √3. QR డివైడెడ్ బై PQ. PQ వాల్యూ ఎంత ఆల్రెడీ? 6 సెంటీమీటర్. PQ వాల్యూ ఎంత ఆల్రెడీ? 6 సెంటీమీటర్. ఇది డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ ఎట్లా అవుతుంది? మల్టిప్లై. therefore 6 * √3 is equal to QR. ఇది డివైడ్ చేస్తుంది. డివైడ్ లేకపోతే ఏమవుతుంది? మల్టిప్లై. 6 * √3 ఎంత? 6√3 is equal to QR. ఫైనల్ గా ఏమవుతుంది? QR is equal to 6√3 సెంటీమీటర్. therefore QR కూడా ఎంత? 6√3 సెంటీమీటర్. అది QR వచ్చింది. ఇప్పుడు QR అంటే ఆపోజిట్ సైడ్. QR అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్. ఇక్కడ మీకు నెక్స్ట్ ఫార్మ్ యూజ్ చేస్తారంటే యూజ్ చేయొచ్చు, లేదా పైలాగా స్థిరం యూజ్ చేసినా పర్వాలేదు, లేదా ట్రయాంగిల్ ఫార్మ్ యూజ్ చేసినా పర్వాలేదు. ట్రయాంగిల్ అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అన్నమా ఇన్ ట్రయాంగిల్ PQR ఈసారి ఏమి యూజ్ చేస్తున్నా? sin P ఆర్ cos P. ఇప్పుడు cos P యూజ్ చేయండి. మరి cos P
sin p ఆర్ cos p ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నది ఎక్స్ సైడ్ ఉంది. యాంగిల్ ఎక్స్ సైడ్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే cos యూజ్ చేయొచ్చు, cos అప్లై చేస్తాను. ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ కన్నా గివెన్ వాల్యూ ఉంది కాబట్టి గివెన్ వాల్యూ ఇక్కడ ఎక్స్ సైడ్ ఉంది. ఎక్స్ సైడ్ యాంగిల్ ఉన్నప్పుడు ఏమి యూజ్ చేయొచ్చు, cos యూజ్ చేయొచ్చు కాబట్టి cos అప్లై చేస్తాను. cos p ఫార్ములా ఏంటి? cos p ఫార్ములా ఏంటి? xn side divided by hypotenuse. మరి xn side సింబల్ ఏంటి కదా? cos p వాల్యూ ఎంత? 60 degrees is equal to xn side వాల్యూ ఎంత? సింబల్ చూడండి, సింబల్ pq divided by hypotenuse సింబల్ ఏంటి? pr. cos 60 వాల్యూ ఎంత? 1/2. cos 60 degrees ఎంత? 1/2. టేబుల్ ఫామ్ బాగా రావాలి ఎందుకంట cos 60 degree వాల్యూ ఎంత? 1/2 is equal to PQ వాల్యూ ఎంత? 6. PQ వాల్యూ ఎంత? 6 cm divided by PR. క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 1 into PR. PR is equal to 2 6 are 12. ఇది లెంత్ కాబట్టి ఏమవుతుంది? సెంటీమీటర్. ఫైనల్ గా వాల్యూస్ చూసారా సరే? మనం ఫైనల్ చేసినాక QR చేసాం. అలాగే ఇక్కడ PR. ఇక్కడ నేను cos p కట్టుకుని sin p కట్టొద్దని ఆపేశాను. तो sin p కట్ అవుతుంది. sin p ఏంటి ఫార్ములా? sin p ఆపోజిట్ సైడ్ ఏంటి? qr డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత? pr. sin p sin 60 డిగ్రీ ఎంత? sin 60 qr వాల్యూ ఎంత? 6 డివైడెడ్ బై pr వాల్యూ కావాలి pr ఉంచండి. sin 60 వాల్యూ ఎంత? √3/2. sin 60 ఎంత? √3/2. sin 60 అంటే √3/2 is equal to 6 into √3/2. √3 cancel. క్రాస్ మల్టిప్లికేషన్ టెండెన్సీ 1 into pr. 2 6 గా 12. అంటే ఏ మెథడ్ యూజ్ చేయొచ్చని చెప్పి నేను ఆపేసాను. ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆపేసాను నేను. అంటే మీరు ఈ మెథడ్ చేసినా పర్లేదు, ఈ మెథడ్ ఫాలో అయినా పర్లేదు, ఏదో ఒక మెథడ్ యూజ్ చేయాలి. రెండు యూజ్ చేయకూడదు. ఈ టైప్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ లో ఉంది. సేమ్ సమ్ మన ఎగ్జాంపుల్ లో ఉంది. అలాగే ఎక్సర్సైజెస్ కూడా సమ్ ఉన్నది. ఇక్కడతో ఫిక్స్ సమ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మంత్ ఉన్నామా? నెక్స్ట్ మంత్ ఉన్నాం 16. ఇన్ XYZ triangle XYZ right angle is at y. YZ is equal to small x and XZ is equal to 2x. Then determine angle YXZ and angle YZX. ఈ టైప్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్ అయింది. అది పీక్యూఆర్ మోడల్ అయింది. ఇక్కడ XYZ ఇచ్చాడు. ఏ మోడల్ ఇచ్చినా కూడా ముందు డయాగ్రామ్ చాలా పడండి. చూడండి సరే, ట్రయాంగిల్ ఇచ్చాడు ఇక్కడ XYZ. మరి రైట్ యాంగిల్ ఎక్కడ ఇచ్చాడు? y. ఇదిగో y రైట్ యాంగిల్. ఇంకా ఎంత ఇచ్చాడు ఇక్కడ? YZ ఎంత? x ఇచ్చాడు. XZ ఎంత ఇచ్చాడు? YZ x ఇస్తే XZ వాల్యూ ఎంత? 2x ఇచ్చాడు కాబట్టి చూడండి సార్ ఇక్కడ x y z తీసుకుంటే YZ వాల్యూ ఎంత? x XZ వాల్యూ ఎంత? 2x. ఇక్కడ ఏం కావాలి? ఈ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వాడు కండిషన్ ఇచ్చాడు చూసాడు అక్కడ. అయ్యేం అడగలేదు, యాంగిల్స్ అడిగాడు కాబట్టి
నువ్వు యూజ్ చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఏ వేస్తున్నారో ఐడియా చూసుకోరా. ఇదేంటిది? ఆపోజిట్ సైడ్. ఇదేంటిది? అడ్జసెంట్ సైడ్. ఇదేంటిది? హైపోటెన్యూస్. మరి గివెన్ వాల్యూస్ ఏంటి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఇచ్చాడు. గివెన్ సైడ్స్ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఇస్తే ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి? ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉంటే ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలంటే సైన్ యూజ్ చేసుకోవాలి. in triangle xyz in triangle xyz right angle at given right angle at y the meaning ఏంటి? angle y is equal to 90 degrees. angle y is equal to 90 degrees అంటే రాయొచ్చు, లేదా xyz is equal to 90 అని రాయొచ్చు. సింగిల్ గా 90 డిగ్రీస్ చెప్పినా కూడా యాంగిల్ ఫార్ములా రాయడం. ఎక్కడైతే రైట్ యాంగిల్ అన్నావో ఆ యాంగిల్ లెటర్ రాస్తే సరిపోతుంది. యాంగిల్ y is equal to 90 అని రాసిన ఒకటే, లేదా యాంగిల్ xyz అని రాసిన ఒకటే మీనింగ్ వస్తుంది. మిడిల్ లో ఉన్నది ఇక్కడ, మిడిల్ లో ఉన్నది y కాబట్టి మిడిల్ లో y పెట్టి రాయొచ్చు, లేదా సింగిల్ గా యాంగిల్ y is equal to 90 అని రాసుకుని డిలీట్ చేస్తే పర్లేదు. నెక్స్ట్ ఉన్నమా యాంగిల్ ఉంది. ఇంకేమన్నా ఇక్కడ గివెన్ yz is equal to x and xz is equal to 2x. ఇప్పుడు ఫార్ములా ప్రయత్నం. ఇదేంటిది? ఆపోజిట్ సైడ్, ఇదేంటి? హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉంది కాబట్టి ఇన్ ట్రయాంగిల్ xyz సైడ్ ఏ యాంగిల్ యూజ్ చేద్దామనుకున్నా? ఇక్కడ నువ్వు x యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దామనుకున్నావు కాబట్టి x యూజ్ చేస్తున్నాం. ఆ x కి సైడ్ సమ్ ఏదైనా డేటా యూజ్ చేసుకోవచ్చు. కావాలి డేటా లెటర్ కూడా పెట్టుకోవచ్చు. కావాలి డేటా లెటర్ ఇండికేట్ చేయొచ్చు. sin x is equal to opposite side divided by hypotenuse. sin x is equal to opposite side symbol ఎంత? yz divided by hypotenuse ఎంత? xz. sin x is equal to yz yz value ఎంత? x divided by hypotenuse ఎంత? 2x. x x ఎన్ని టైమ్స్ అవుతుంది? 1 టైం. ఇక్కడ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది, కానీ డినామినేటర్ వాల్యూ ఉంది. కానీ డినామినేటర్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ అవసరం లేదు, కానీ పైన కావాలి. x x ఎన్ని టైమ్స్ అవుతుంది? 1 టైం. ఇది ఫైనల్ గా వస్తుంది sin x is equal to 1/2. therefore sin x is equal to sin a కి 1/2 వస్తుంది. sin a కి వస్తుంది 1/2, sin 30 a కి వస్తుంది sin 30. therefore x is equal to answer ఎంత? 30 degrees. that implies the meaning ఏంటి? angle yxz is equal to ఎంత? 30. x అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ x అంటే మీనింగ్ యాంగిల్ yxz, యాంగిల్ yxz ఇది కూడా ఎంత? 30. x అంటే x కాదు, యాంగిల్ yxz ఇది కూడా ఎంత? 30. అందుకే ఆల్రెడీ డౌట్ వచ్చేయకండి, ఇక్కడ దీని ప్లస్ యూజ్ చేసి ఇక్కడ డేటా యూజ్ చేసుకోవచ్చు. సరే ఇక్కడ x అన్నారంటే ఇక్కడ yxz అన్నారు, కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతున్నారు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేయాలి? ఇక్కడ మీరు ఏదైతే యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దామనుకున్నారో ఆ యాంగిల్ సింబల్ యూజ్ చేసుకున్నారా, డేటా యూజ్ చేసుకున్నారు. ఇక్కడ సైన్ థీటా పెడతారు, సైన్ థీటా ఇక్కడ కూడా సైన్ థీటా లాస్ట్ ఏమవుతుంది? థీటా అవుతుంది. థీటా దేన్ని ఇండికేట్ చేస్తుంది? యాంగిల్ yxz ఇది కూడా 30. మీకు ఆ డౌట్ లేకుంటే అలా యూజ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనకి యాంగిల్ yxz 30 వచ్చింది, కానీ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ యొక్క ప్రాపర్టీ ఉంది. ఏంటిది? యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉంది. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180. సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్, యాంగిల్ సమ్ ప్రాపర్టీ అది. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇది కూడా ఎంత? 180 డిగ్రీస్. దేనికి యూజ్ అవుతుంది? ఓన్లీ ట్రయాంగిలే. ఓన్లీ ట్రయాంగిల్ అంటే ట్రై అంటే 3 అక్కడ లెక్క, అందువల్ల 3 కాబట్టి 183 ఆఫ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఉన్న యాంగిల్ yxz, ఫస్ట్ యాంగిల్ ఎంత? యాంగిల్ yxz ప్లస్ సెకండ్ యాంగిల్ మనకి ఇచ్చి చూసుకోండి yzx ప్లస్ లాస్ట్ ఎంత? యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఫస్ట్ yxz, సెకండ్ ఏంటి? yzx. మీకు కావాల్సింది యాంగిల్ y రాసుకున్నా పర్లేదు, యాంగిల్ xyz అని రాసుకున్నా పర్లేదు చెప్పాను.
ఇందాక రాసిన ఇక్కడ యాంగిల్ y అన్న యాంగిల్ XYZ అన్న ఒకటే వస్తుందని చెప్పాను. సరే ఇక్కడ 3 లెటర్స్ వాడాలి. ఇక్కడ 3 లెటర్స్ అంటే ఓన్లీ 1 లెటర్ వాడండి. రైట్ యాంగిల్ కూడా 1 లెటర్ వాడండి. రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 లెటర్ యూజ్ చేశాను. ఇది ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 30 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ YZX ప్లస్ ఈ అంతది 90 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ YZX ప్లస్ 30 ప్లస్ 90 ఎంత 120 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఫైనల్ వాల్యూ చూడండి యాంగిల్ YZX ఈజ్ ఈక్వల్ టు 180 లో 120 క్యాన్సిల్ అవుతే దీంతో మనకి 6 సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా. Is it right to say that sin A plus B is equal to sin A plus sin B? Question mark. Justify your answer. ప్రాపర్టీ ఇచ్చాడు. ఆ ప్రాపర్టీ రైట్ రాంగ్ గా చెప్పాడు. రాంగ్ అయితే మీకు ఎందుకు రాంగ్ వచ్చిందో కూడా చెప్పాలి. చూడగానే రాంగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే సైన్ ఏ ప్లస్ ఫార్ములా ఏంటి మనకి రీడ్ చేస్తే సైన్ ఏ కాస్ బి అలా ఉండాలి. ఇక్కడ ఏమన్నా ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి సెపరేట్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న టూ యాంగిల్స్ సెపరేట్ చేసి సైన్ ఏ ప్లస్ సైన్ బి అప్లై అంటే మల్టిప్లికేషన్ చేశాడు. మల్టిప్లికేషన్ ప్రాపర్టీలో సైన్ ఏ ప్లస్ సైన్ బి సైన్ బి అప్లై చేస్తే ట్రయాంగిల్ ఫార్ములా కాదు. ఇది ఏదైతే ట్రిగోనోమెట్రీ ఉందా ట్రిగోనోమెట్రీ ఫార్ములా కాదు. కాబట్టి ఇది ఏమవుతుంది నా చెప్పడం మనం చెప్పచ్చు. కానీ చెప్పండి ఏంటంటే కావాలి. మరి ఏబి ప్లేస్ లో ఏదైనా యాంగిల్స్ తీసుకుంటే మనం రైట్ హ్యాండ్ చెప్పచ్చు. అందువల్ల ఒకసారి చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ యాంగిల్ ఏదో ఒక యాంగిల్ తీసుకోండి. 45 డిగ్రీస్ తీసుకోండి. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ తీసుకోండి. ఏ 45 డిగ్రీస్ తీసుకున్నాం, బి ఏమో 30 డిగ్రీస్ తీసుకున్నాం. వాల్యూ కడుతున్నాం. ఫస్ట్ LHS ఎంత sin a plus b. యాంగిల్స్ లేకుండా రైట్ హ్యాండ్ మనం చెప్పలేం. అందువల్ల యాంగిల్స్ తీసుకుంటే అవి సబ్మిట్ చేసాం అనుకోండి ఆ వాల్యూ రాంగ్ అయితే రాంగ్ అని చెప్పచ్చు. సైన్ ఇక్కడ లాజిక్ గా తీసుకున్న వాల్యూస్ యాడింగ్ చేస్తే 75 వస్తుంది. 75 ఆన్సర్ మన దగ్గర లేదు. అందువల్ల మనకున్న ఆన్సర్ తీసుకోవాలి. అందులో 60 తీసుకోండి. యాడింగ్ చేస్తే వచ్చే యాంగిల్ కూడా మన దగ్గర ఆన్సర్ ఉండాలి. 45 ప్లస్ 30 అంటే 75. 75 వాల్యూ మన దగ్గర లేదు. మనకున్న యాంగిల్స్ ఏంటి 0, 30, 45, 60, 90. ఈ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇవే యూజ్ చేసుకోవాలి. 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, తర్వాత ఏంటి 90 డిగ్రీస్. ఈ రెండు యాడ్ చేసాక 75 వస్తుంది. కానీ 75 మన దగ్గర లేదు. అందువల్ల ఆ యాంగిల్ యూజ్ చేయడానికి లేకుండా పోయింది. అందువల్ల 60 ప్లస్ 30 తీసుకున్నాను. sin 60 degrees plus 30 degrees. యాడింగ్ ఎంత వచ్చింది sin 90. sin 90 వాల్యూ ఎంత 1. sin 90 degrees వాల్యూ 1 వచ్చింది కాబట్టి LHS వాల్యూ వచ్చింది 1 వచ్చింది. ఈక్వేషన్ 1. ఈసారి RHS తీసుకోండి. RHS ఎంత sin a plus sin b. sin a plus sin b. sin a ఎంత 60 ప్లస్ sin b ఎంత 30. మరి sin 60 వాల్యూ ఎంత sin 60 డిగ్రీస్ √3/2 ప్లస్ sin 30 ఎంత 1/2. ఫైనల్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్ ఉంది కదా ఈక్వల్ ఉంది కాబట్టి 1 డినామినేటర్ వేయండి న్యూమరేటర్ పొజిషన్ లో √3 + 1 √3 + 1 ఇదేంటిది RHS ఏమైనది RHS ఈక్వేషన్ ఇది 2 ఫ్రమ్ 1 and 2 ఒకసారి కంపేర్ చేయండి ఫస్ట్ LHS ఎంత వచ్చింది 1 వచ్చింది మరి RHS ఎంత వచ్చింది √3 + 1/2 వచ్చింది ఈ రెండు ఈక్వలా LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వలా 1 2 కంపేర్ చేసుకుంటే LHS వాల్యూ 1 వచ్చింది RHS వాల్యూ √3 + 1/2 వచ్చింది ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి therefore LHS నాట్ ఈక్వల్ టు RHS ఇందుకే LHS ఏంటి sin A + B is not equal to sin A plus sin B మరి నాట్ ఈక్వల్ అన్నాం మరి ఫైనల్ ఆన్సర్ ఏంటి అసలు sin A plus B నాట్ ఈక్వల్ టు sin A plus sin B అన్నాం అసలు sin A plus B ఫార్ములా ఏంటి therefore sin A plus B is equal to sin A cos B plus cos A sin B ఇది ఫార్ములా మెయిన్ ఫార్ములా కానీ ఈ ఫస్ట్ ఫార్ములా ఏదైతే వాడు ఇచ్చిందండి sin A plus sin B ఇవ్వడం వల్ల ఏమొచ్చింది ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది అసలు ఫార్ములా ఏంటి sin A plus B is equal to sin A cos B plus cos A sin B నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 11.2 కూడా కంప్లీట్ అయింది ఎక్సర్సైజ్ 11.2 కంప్లీట్ అయ్యాక ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి ఒకసారి చూడమ్మా 2 యాంగిల్స్ సమ్ వాల్యూ 1919 డిగ్రీస్ అయిపోయింది 2 యాంగిల్స్ సమ్ అంటే 2 యాంగిల్స్ ఇస్తున్నా ఇక్కడ ఈ 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే 90 వచ్చింది అనుకోండి అవి యాంగిల్స్ అవుతాయండి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి యాంగిల్స్ అవుతాయి కాంప్లిమెంటరీ అయితే మీకు అంత అవసరం లేదు వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి చూసుకోండి అక్కడ ఎనీ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 90 వచ్చింది అనుకోండి ఈ 2 యాంగిల్స్ ఏమంటారు ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు ఏమిటి ఎగ్జాంపుల్ సమ్ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ 8 evaluate secant 35 degrees divided by cosecant 55 degrees ఒకసారి చూడమ్మా వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇవాల్యుయేట్ చేయమన్నాడు ఏంటా వాల్యూ secant 35 degrees divided by cosecant 55 degrees కానీ వీటి వాల్యూస్ మన దగ్గర లేవు ఎందుకు లేవంటే అసలు యాంగిల్స్ 35 లేదు నా దగ్గర యాంగిల్స్ 35 లేకుండా ఎలా వస్తుందంటే వీటికి ఫార్ములాస్ ఉన్నాయి టేబుల్ ఫార్మ్ చెప్పాను కదా మీకు cos 90 minus theta sin 90 minus theta ఈ ఫార్ములాస్ యూజ్ చేయండి ఈ ఫార్ములాస్ లో ఇక్కడ రిలేషన్ ఉండాలి రిలేషన్ ఏంటి secant cosecant రిలేషన్ బిట్వీన్ secant అండ్ cosecant ఏమవుతుంది ఫార్ములా చూడండి సార్ రిలేషన్ బిట్వీన్ secant అండ్ cosecant అంటే ఫార్ములా ఉందండి గ్రీక్ ఫార్ములా చూడండి సార్ cosecant cosecant 90 minus theta is equal to secant theta cosecant 90 minus theta అంటే secant theta అలాగే secant 90 minus theta is equal to ఎంత అవుతుంది cosecant theta ఈ రెండింటి ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు అంటే న్యూమరేటర్ పొజిషన్ లో వాల్యూ కానీ డినామినేటర్ పొజిషన్ లో కానీ ఏదో ఒకదాన్ని చేంజ్ చేసుకోవాలి అయితే మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ఏ ఫార్ములా యూజ్ చేశారంటే
ఈ ఫార్ములా ఇచ్చేసాడు. మనకున్న ఎగ్జాంపుల్ లో ఈ ఫార్ములా ఇచ్చేసాడు. ఈ ఫార్ములా ఎలా ఇచ్చేసాడు చూడండి సార్. ఫార్ములా given ఇది secant 35 degrees divided by cosecant 55 degrees. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి? cosecant 55. హైయెస్ట్ వాల్యూ cosecant 55 కాబట్టి దీన్ని చేంజ్ చేద్దాం. ఫార్ములా ఏంటి? cosecant ఈ సమ్ a అనుకున్నాం. cosecant a ఇది ఫార్ములా ఎలా చేంజ్ అవుతుందంట? అనదర్ యాంగిల్ చేంజ్ అవుతుంది. cosecant ఎలా చేంజ్ అవుతుంది? secant. కాబట్టి cosecant secant కి చేంజ్ అయినప్పుడు ఈ యాంగిల్ కంపల్సరీ దేనిలో సబ్ట్రాక్షన్ చేయాలి? 90 మైనస్ ఒక వాల్యూ వేరే దాంట్లో చేంజ్ అయినప్పుడు ఒక రేషియో వాల్యూ అనదర్ రేషియో చేంజ్ అయినప్పుడు ఈ యాంగిల్ కంపల్సరీ దేనిలో సబ్ట్రాక్షన్ చేయాలి? 90 మైనస్ రాయాలి. 90 మైనస్ ఈ యాంగిల్ ఎంత? a. అది అప్లై చేయాలి. అప్లై చేస్తే cosecant ఇక్కడ ఏ ప్లేస్ అవుతుంది? 55 is equal to secant 90 minus 55. 90 minus 55 ఎంత? secant 90 minus 55 ఎంత? 35 degrees. అంటే cosecant 55 degrees వాల్యూ ఈక్వల్ ఏమైంది? secant 35 అయింది. ఇప్పుడు చేసుకోండి. secant 35 degrees divided by cosecant 55 degrees is equal to ఎలా రాసుకున్నా పర్వాలేదు. మీరు cosecant ప్లస్ ఇది రాసుకున్నా పర్లేదు, secant 35 ప్లస్ ఇది రాసుకున్నా పర్లేదు. కాబట్టి secant 35 degrees is divided by ఈ డినామినేటర్ వస్తున్నది ఎంత? cosecant 55 ఉంది. దాని ప్లస్ లో వాల్యూ ఎంత? cosecant 55 ప్లస్ లో secant 35 degrees. ఈ వాల్యూస్ అవన్నీ క్యాన్సిల్. ఫైనల్ గా వస్తుంది 1. ఎలా చెప్తారు రైట్ అని? ఎలా రైట్ అని చెప్తారో ఎప్పుడైనా మన రిలేషన్ చూడండి. ఇక్కడ secant cosecant ఉందనుకోండి, secant cosecant అన్నప్పుడు యాంగిల్ సమ్ చేయండి సార్. యాంగిల్ సమ్ చేస్తే ఎంత? 35 ప్లస్ 55 ఎంత? 90. 35 కి 55 యాడ్ చేస్తే ఎంత? 90. ఇలా వస్తుంది ప్రతిదానికి ఆన్సర్ ఎంత? 1. అంటే రేపు మీకు ఎలా వస్తాడు? sin 30 degrees divided by cos 60 degrees అని ఇచ్చాడు. నువ్వు చేయక్కలేదు, తక్కువ చెప్పచ్చు. ఎలాగా? sin cos ఏంటి? రిలేషన్ ఉంది. రిలేషన్ కాబట్టి 30 ప్లస్ 60 ఎంత? 90. దీని వాల్యూ కూడా ఎంత? 1. tan ఇచ్చాడు, tan 15 degrees ఇచ్చాడు divided by cot 75 ఇచ్చాడు. దీని వాల్యూ కూడా ఎంత? 1. దీనివల్ల 15 ప్లస్ 75 ఈ కూడా ఎంత? 15 ప్లస్ 75 ఎంత? 90. దీనికి tan cot రిలేషన్ ఉంది. రిలేషన్ ఆఫ్ దాని వాల్యూ ఎంత? 1. అంటే మనం సబ్స్టిట్యూషన్ చేయక్కలేదు. సబ్స్టిట్యూషన్ చేయకుండా కూడా ఆన్సర్ చెప్పచ్చు. చూడమ్మా, ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్ అయితే కంప్లీట్ అయింది. ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. చూడండి.